నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా మున్నూరు కాపు సంఘంలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయని లోపలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇటు మున్నూరు కాపుకు సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరితర దానికి సంబంధించిన వ్యక్తులు కూడా మున్నూరు కాపు సంఘంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే మున్నూరు కాపు సంఘానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా కూడా చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కొండా దేవయ్య గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ముఖ్యంగా మున్నూరు కాపు సంఘంలో అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి, లోపల ఇదవుతుంది, బయటకి సంబంధించిన వ్యక్తులే దీన్ని మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సార్ అసలు మున్నూరు కాపు సంఘంలో? మున్నూరు కాపులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాము. కానీ మరి ఈరోజు మాత్రము రాష్ట్ర కమిటీ ఎన్నికలు వచ్చే వరకు రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం మున్నూరు కాపులందరినీ విడదీయాలనే ప్రయత్నం అనేది ఈరోజు చేస్తున్నారు. ఇప్పుడు దానిలో అంటే ముఖ్యంగా ఇందులో చాలామంది రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళ సొంత స్వలాభం కోసం కూడా ఇదంతా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎవరు సార్ వాళ్ళంతా? ఈరోజు గత 5 సంవత్సరాల క్రితము వివిధ సంఘాలు ఉంటే ఒకే కులం ఒకే సంఘం అని చెప్పేసి దాన్ని ఒక సంఘంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణగా వారు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి అప్పుడు బీసీ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు వారు అందరూ ఒకటే తాటి మీద ఉండాలనే ప్రయత్నం చేశారు. దానిలో ఒకే కులం సంఘంగా 2 సంఘాలు ముందుకు వచ్చినాయి, ఎవరు ముందుకు రాలే. దానిలో మా తెలంగాణ మున్నూరు కాపు మహాసభ, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేనున్నాను. గత 2 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు దాని పేరు మీదనే అప్పుడు ఆత్మగౌరవ భవనము భూమి కూడా నేను ఏదైతే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ భూమి కూడా కోకాపేటలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఆ భూమిలో పక్క వాళ్ళందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పటివరకు కూడా బిల్డింగ్లు కూడా మేము కట్టుకోలేకపోయినాము. దానిలో ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినాయి. గ్రామ స్థాయిలో ఈరోజు చూస్తే మున్నూరు కాపులందరూ కూడా ఎంతో ఈరోజు మొదటి స్థానంలో ఉన్న మున్నూరు కాపులు 5వ స్థానంకి వెళ్ళిపోయినాము. సంఖ్య కూడా మాకు తక్కువ చూపించినారు. దానిలో కూడా మరి ఆ ఎమ్మెల్యేలు ఇదివరకు 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు మరి 3 అయిపోయినారు. ఇదివరకు 2 సార్లు ఒక మంత్రి ఉన్నారు, ఇప్పుడు కూడా ఒక మంత్రి కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి అయితే. దానిలో ఈరోజు ఎన్నికల్లో కూడా గ్రామ స్థాయిలో దాదాపుగా 12,000 13,000 గ్రామాల్లో 8-9 గ్రామాల్లో ఈరోజు మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 2-3 ఉన్నాయి. సుమారు 25,000 గ్రామ సంఘాలు ఉంటే అందరూ కూడా ఇద్దరు చొప్పున ఒక 50,000 మందితో ఓటింగ్ జరిగితే బాగుంటుంది, కులం యూనిట్ అవుతుంది. రేపు పొద్దున 3 రాజకీయ పార్టీల్లో కూడా మున్నూరు కాపులు అందరూ ఉన్నారు, వాళ్ళకి లబ్ధి జరుగుతుందని అనుకున్నాము. కానీ ఈరోజు వారు ఏదైతే అపేక్షనే ఉన్న పెద్దలందరూ కూడా ఒకటే, మనము మండల అధ్యక్షులతో ఎన్నికలు చేద్దామని ఏదో వేసేవరకు ఏమైందంటే అందరూ కూడా బాగా బలంగా అయ్యే మున్నూరు కాపులు అందరూ నిర్వీర్యం అయిపోతున్నారు వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి అనేది కూడా ఈరోజు అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ముఖ్యంగా రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది ఎఫెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు మాటే లెక్క చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఎంతవరకు వస్తుంది? వీళ్ళ అపేక్ష అనేది అంటే రాజకీయంలో కొంతమంది వాళ్ళకి ఏంటంటే రాజకీయ లాభం జరగాలంటే కులాన్ని ఏదో అడ్డం పెట్టుకోవాలా. మరి దానికోసము ఇంకా దీనిలో ఏమైపోయిందంటే కొన్ని బీసీలో ఉన్న కులాలను ఇలా కలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే దాన్ని నేను వ్యతిరేకించినాను. ఈరోజు మున్నూరు కాపుల సంఖ్య తగ్గిపోయినదంటే రావురెడ్డి పక్కపొంటి పటేల్ అనేది ఒక గెజిట్లో తీసుకొచ్చుకొని మనం చేసుకుంటే ఈరోజు మన సంఖ్య వస్తుంది, మనం రేపు ముందుకు వెళ్తాం. ఇంకా వేరే కులాలను బీసీలో ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి కలుపుకుంటే మున్నూరు కాపులు కలుషితమవుతారు కదా. రేపు పొద్దున పిల్లని ఇవ్వాలన్నా చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు. ఈ పని అయితే నేను చేయలేనని చెప్పినాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడు నేను చేయలేను. అవసరమైతే కూటమిలో కలిసిన 2 సంఘాలు మహాసభ, తెలంగాణ మున్నూరు కాపు సంఘం, మీరు తెలంగాణ మున్నూరు కాపు సంఘం, నేను ముందుకెళ్తాను. కులం కోసం 2 దశాబ్దాల నుంచి పనిచేస్తాను. ఏ స్వార్థం కూడా లేదు నాకు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడిని మరి ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయంగా
ఈరోజు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను రోజు 18-20 గంటలు పనిచేస్తున్నప్పుడు మీరు ఆలోచించి ఎలా ముందుకెళ్ళాలని ఆలోచించాలి. కానీ మరి ఈరోజు ఏదో ఒక తూతు మంత్రంగా ఒక అధ్యక్షుడిని కొంతమందిని పిలుచుకొని ఎన్నికలు చేసుకొని మరి చేసుకుందామంటే ఇప్పుడు 2 సంఘాలు విడిపోతున్నాయి. దీనిలో అయితే కులంకి అయితే అన్యాయం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే కులాలను కూడా కొండదేవన గారు పక్కకుంటే వేరే కులాలను కూడా కలుపుకుంటే బాగుంటుంది, రేపు రాజకీయంగా అందరికి పదులు వస్తాయి, ఒకే పార్టీకి ఉండొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. నేనైతే 3 పార్టీలలో భారతీయ జనతా పార్టీలో ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిగా మరి బండి సంజయ్ గారు ఉన్నారు, సహాయ మంత్రిగా ఉన్నారు. మరి ధర్మపురి అరవింద్ గారు ఈరోజు మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి గంగ్ల కమలాకర్ గారు బి శాఖ మంత్రి వర్యులు, ఒకే కులం ఒకే సంఘం ఫౌండర్. మరి వారు కూడా ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నారు. మన గౌరవ అధ్యక్షులు వజ్రరాజు రవిచంద్ర గారు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. మరి ఆర్ శ్రీనివాస్ గారు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు అందరం కూడా ఒక యూనిట్గా మీరు ఉండాలి, కుల సంఘం ముందుకు తీసుకెళ్ళాలి, నిర్వీర్యం చేయొద్దు, వేరే కులాలను రానియద్దు. ఎలా అయితే మనం ముందుకెళ్తామో వెనుకబడ్డాము. ఈరోజు రేపు రాబోయే పరిస్థితిలో కర్ణాటకలో ఏం జరిగింది, అందరూ ఎవరికి వాళ్ళు ఉండి వాళ్ళకి ఒకటే ఎమ్మెల్యే దిక్కు అయిపోయింది అక్కడ. ఆ పరిస్థితి కూడా ఈ తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మున్నూరు కాపులు అంటే చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు అయితే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మున్నూరు కాపులు ఉందనేది ఒకటి ఆవేదన. ఈరోజు ప్రతి దగ్గర కూడా అందరూ ఆవేదన చెందుతున్నారు. ఇది అపెక్స్కి సంబంధించి ముఖ్యంగా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మిమ్మల్ని తప్పిస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఎపెక్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మున్నూరు కాపుకి సంబంధించి కూడా ఇదంతా కూడా నీరుగా వచ్చచ్చు అనే ప్లాన్లు కూడా లోపల జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు? అవును, 100% అండి. 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అపెక్స్ అని ఒక ఉన్నారు. కానీ అసలు రాష్ట్ర సంఘం ఏం చేయాలి, రాష్ట్ర సంఘంలో ఏం జరుగుతుంది, ఆ సంఘం ద్వారా ఎవరిని గెలిపించుకోవాలా, ఎవరిని రాజ్యాధికారంలో తీసుకురావాలా, ఎవరికి ఈరోజు బయట అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీ కులాలు అందరికీ కూడా పథకాల రూపంలో 1000 కోట్లు తీసుకున్నారు. ఆ రోజు 8 మంది మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చేయలే. ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడన్నా కనీసం వీళ్ళందరూ యూనిట్గా ఉండి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత మరి మున్నూరు కాపులకు లాభం చేయాలని ఆలోచన చేస్తే బాగుంటుంది. కొండదేవాన్ని ఒకరు పక్క జరిపేస్తే రేపు పొద్దున వేరే కులాలు అందరినీ కలపచ్చనేది వాళ్ళ ప్లాన్. ఇక వాళ్ళు అడిగేటోళ్ళు లేరు కదా. నేను ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కాబట్టి ఈరోజు నిలదీస్తాను. నేను కంపల్సరీగా అడుగుతాను. నేను కూడా ఏంటంటే వాళ్ళతో పాటు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు సేమ్ ఏజ్ గ్రూప్లో నేను ఉన్నాను. ఒక 1 year 2 year అటు ఇటు. కానీ ఈరోజు ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కూడా 3-4 సంవత్సరాల్లో అటు ఇటుగా నేను ఈరోజు ఉన్నాను కాబట్టి వాళ్ళకు ఒక భయం. ఈరోజు కులం అంతా కొండదేవుని జరిపించేస్తే కులం అంతా ఒక యూనిట్ అవుతుంది, వేరే కులాలను కలుపుకోవచ్చు. ఇలా అప్పుడు వాళ్ళకి లాభం జరుగుతుంది కదా. ఈరోజు ఈటల రాజేందర్ కాదు గంగాపుత్రలో ఎలా కలుపుకొని ఎక్కువ మంది చూంచుకున్నారో ఈరోజు మా వాళ్ళు కూడా మున్నూరు కాపులను మీరు తీర్మానం చేయమని నా మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను దాన్ని ఒప్పుకోలేదు. ఈరోజు బీసీలో ఏలో ఉన్న గౌరవ కులాలు ఎవరికి వాళ్ళుగా ఉంటారు. మన దానిలో ఎందుకు రానియాలా, మన కులం ఎందుకు కలిసిద్దాం చేపియాలా? సంఖ్య కోసం నువ్వు సంఖ్య పెరగాలంటే రేపు కేంద్ర ప్రభుత్వం కులగణన వేస్తుంది. దానిలో ఈరోజుకి ఈ ప్రభుత్వానికి మీరు అందరు కలిసిపోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర గెజిటేర్లో ఒక పట్టేలు తీసుకురండి. అప్పుడు నిజానికి కులం న్యాయం జరుగుతుంది. ఈరోజు కార్పొరేషన్ ప్రకటించినారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అపెక్స్ పెద్దలందరూ ఎవరే పార్టీలో ఉంటుంది కులంకి వచ్చేవారికి అందరూ యూనిట్గా ఉండి కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చి నిరుద్యోగులు ఉండే యువకులందరికీ డెవలప్ చేయొచ్చు కదా. మరి ఏ రోజు బాలబాలికలకు ఒక హాస్టల్ బిల్డింగ్ ఇస్తానన్నది ఈ గవర్నమెంట్. ఆ 2 ఎకరాల భూమి మరి 5 కోట్లు తీసుకొని 33 జిల్లాల్లో బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టియచ్చు కదా. ఈరోజు కోకపేటలో చూడండి, కేసీఆర్ గారు 500 కోట్ల రూపాయల భూమి ఇచ్చినారు. నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇచ్చినారు. అప్పుడు అపెక్స్ లేదు. ఈరోజు నేను ఆ రోజు కేసీఆర్ గారు కూడా రాసినాను లెటర్, మాకు కొంత ఫండ్ ఇవ్వండి. ఆ రోజు రెడ్డిలకు 10 ఎకరాలు ఇచ్చినారు, 10 కోట్లు ఇచ్చినారు, మాకు 5 కోట్ల రూపాయలు సరిపోవన్నాను. ఆ రోజు అక్కడ గుట్ట మట్టి ఎత్తిపోయలే. ఈరోజు మొత్తం గుట్ట మట్టి ఎత్తిపోసినారు. పక్క పండి ఈరోజు అక్కడ యాదవులు బిల్డింగ్ కట్టుకొని మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేసుకుంటాం. మేము ఎక్కడ పెట్టుకోవాలండి తల? ఈరోజు ఎవరిది? అపెక్స్ పెద్దలు 500 కోట్ల రూపాయల భూమిని 9 మంది సభ్యులు వాళ్ళ పేరు మీద వేసుకొని 33 జిల్లాలకు సంబంధం లేకుండా ఈరోజు వారు చేసిన అన్యాయం కొద్ది ఈరోజు ఆ భూమి నిరుపయోగంగా ఉంది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, 33 జిల్లాల నుంచి 3 చొప్పున 99 మందితోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంటికి 500 రూపాయలు వేసిన 150 కోట్లు 6 టవర్లు అయిపోతాయి. ఎంతోమంది కూడా ఈరోజు లాభం జరుగుతుంది. ఇలా ధనవంతులు కోటీశ్వర్లు కూడా మీరు కోటి వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎప్పుడు వస్తుంది? జిల్లాలందరినీ కలుపుకొని పోయి ఒక యూనిట్గా తీసుకొచ్చారు అప్పుడే వస్తుంది. లేదా మేమే సుప్రీము, మేమే బాస్, మేమే ఈ రాజ్యాంగము,
మేము ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లాగా ఈరోజు అపెక్స్ కౌన్సిల్లో రాసిన రాజ్యాంగాన్ని సరిదిద్దుకొని కులం కోసము ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎలక్షన్ చేయాలి, ఎలా చేస్తే ఈ కులం బాగుపడుతుంది, ఎంతోమంది ఈరోజు నిరుద్యోగంలో ఉన్న యువకులు, నిరుద్యోగంలో ఉన్న మహిళలు, ఎంతోమంది పేదరికంలో ఉన్న వాళ్ళకు లాభం జరుగుతుంది ఎలా అనేది కూడా ఈరోజు వాళ్ళ ఆలోచన చేయలేదు. ఆ చేయకనే ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు వచ్చి మళ్ళీ కూటమి నుంచి వైదొలిగి 22 తారీఖు నాడు నేను అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మళ్ళీ 33 జిల్లాల కార్యవర్గంతో మళ్ళీ అధ్యక్షుడిగా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేసి 29 తారీఖు నాడు ఒక ఎలక్షన్ చేసుకుంటారు. దానిలో ఏముంటారండి, మున్నూరు కాపులంతా ఒక దిక్కు అయిపోతారు. దానిలో కొన్ని కులాలు కలిసినవన్నీ కూడా వాళ్ళు ఒక దిక్కు అయిపోయి కులం కూడా రెండు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఈరోజు తెలంగాణలో వచ్చింది. కాబట్టి ఈరోజు నాకు చాలా ఆవేదన కొద్దీ బాధపడడం జరుగుతుంది. జిల్లాలో కూడా అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ ఎపెక్స్కి సంబంధించి కావచ్చు, మిమ్మల్ని తొలగించిన తర్వాత లేకపోతే మిమ్మల్ని ఇచ్చేసిన తర్వాత మున్నూరు కాపు అంతా కూడా సపరేట్ అయిపోతారు. తర్వాత ఎట్లయినా మిమ్మల్ని తప్పించాలి, తర్వాత ఇచ్చేయాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కావచ్చు, లేకపోతే అంతా కూడా లోపల అనేక రకాలుగా మాట్లాడుకుంటారు. మీకేమన్నా ఉందా అప్డేట్? వాళ్ళు మాట్లాడుకున్నంత మాత్రం జరుగుతుందా అండి? ఈరోజు తెలంగాణ గురించి కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని అప్పుడు ఆయన ఉద్యమం చేసినాడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన ఉద్యమం చేసినాడు. లాస్ట్ 2 కాదు అని సొంతంగా ఆయన తెలంగాణ పార్టీ మీద అప్పుడు కష్టపడ్డాడు. ఆ రోజు తెలంగాణ తీసుకొచ్చుకున్నాడు. అలానే ఈరోజు కొండదేవన్ అనే వ్యక్తి ఒక రైతు బిడ్డగా, ఒక సామాన్య, ఒక పేదరికం నుండి వచ్చినవాడిని కాబట్టి, ఒక పల్లెటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చినాను కాబట్టి, ఈరోజు కులం కోసం అవగాహన పనిచేస్తున్నాను కాబట్టి 33 జిల్లాల్లో ప్రతి ఒక్క మండలంలో, గ్రామంలో ప్రతి ఒక్కరితో నాకు సంబంధాలు ఉన్నాయి. మున్నూరు కాపులకు ఏం చేయాలని చేస్తాను. వాళ్ళందరూ ఒక దిక్కైనా, నేను ఒక్క దిక్కైనా ఈరోజు మున్నూరు కాపు సమాజం అంతా ఈరోజు నా కోసమే ఎదురు చూస్తుంది. కొండ దేవన్న గారు కావాలి, దేవన్న ఉంటేనే ఈరోజు పోరాటం చేస్తేనే మున్నూరు కాపులకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే వీళ్ళకు రాజకీయ నాయకుల చేతిలో కులం పెట్టినట్టయితే రేపు పొద్దున వాళ్ళ స్వార్థానికి వాడుకొని రేపు పొద్దున కనీసం ఫోన్ చేస్తే కూడా మాట్లాడనే పరిస్థితిలో ఈరోజు మున్నూరు కాపు ఈరోజు ఉంటుంది అనేది కూడా వారందరూ కూడా నిర్ణయం చేసుకొని మళ్ళీ అధ్యక్షుడిగా అన్న మన పటేల్ గెజిటల్ రావాలి. పాత సంఘం మీదనే 5 ఎకరాల భూమి తెచ్చుకున్నాం. ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. మరి ఇవన్నీ కూడా వాళ్ళు అన్నారు కాబట్టి నేను మళ్ళీ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పేరు మీద నేను ముందుకెళ్తున్నాను. దీనిలో కూడా నేను గ్రామ స్థాయిలో ఓటింగ్ పెట్టమని అపెక్స్కి అడిగినాను. వాళ్ళందరూ కూడా పెడతామని జూలై 4 తారీఖు మీరు ఇవ్వండి డాటా అని చెప్పి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు మోసం చేశారు ఈరోజు. కానీ నేను ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్క పదవి ఇచ్చిన వాళ్ళందరికీ 3 సంవత్సరాల పదవి కాలం. కొండదేవన్న ఒక ఏడాది లోపల స్థానిక ఎన్నికల తర్వాత డాటా తీసుకొచ్చి ఈ అనుబంధ కమిటీలు కానీ ప్రతి ఒక్క సంఘాన్ని కూడా 1,00,000 మంది తగ్గకుండా రేపు పొద్దున రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయించే బాధ్యత ఈరోజు 33 జిల్లాల అధ్యక్షులందరూ కూడా అప్పచెప్పాలనేది ఒక తీర్మానం చేస్తున్నాను. అప్పుడు ఏమైందంటే మున్నూరు కాపులు బలంగా ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. వీళ్ళను కూడా రేపు పొద్దున తెలంగాణలో ఎవరైతే ఏ పార్టీ అయినా దూరం పెడితే వీళ్ళకు కూడా మళ్ళీ పుట్టగతులు ఉండవనే పరిస్థితి ప్రతి ఒక్క పార్టీ గుర్తించే పరిస్థితి తీసుకురావడం కోసం నా ప్రయత్నం అనేది చేస్తున్నా. ఈరోజు వాళ్ళందరూ ఒకటైపోయినా రాజకీయం అండి. రాజకీయంలో పదవి లేకపోతే వాడు ఇంకో పార్టీలో ఏరుతాడు, ఈ పదవి లేకపోతే ఇంకో పార్టీలో ఏరుతాడు. కానీ కులంలో ఉన్నవాడికి ఇంకే పార్టీలు ఉండవు కదా. పార్టీలో ఉన్నవాడే ఈరోజు కులం కోసం రాజీనామా చేస్తున్నాను. ఈరోజు రాజకీయంలో ఎమ్మెల్యే పోటీ చేసినామంటే మళ్ళీ పోలేదు ఈరోజు అయితే. మరి తర్వాత కులం గురించి పనిచేస్తాను. కానీ నేను అట్లాంటే మరి అప్పుడు దాదాపు 20 సంవత్సరాలు చున్నాను. ఏ రోజు ఏ పదవి కావాలనుకున్నాడో నన్ను వెతుక్కుంటూ వచ్చినాయి. కానీ కులంకు న్యాయం చేసేవాడు ఎవరో ఒక్కరు ఉండాలా, దానిలో నేను ఉండాలి అనే ఉద్దేశం కొద్దీ ఈరోజు వరకు కూడా కులం కోసం నేను పనిచేస్తున్నాను ఈరోజు వరకు. అంటే ముఖ్యంగా ఇప్పుడు తిన్మర్మలన్న కూడా బీసీని నినాదం ఎత్తుకొని ఆయన కూడా మున్నూరు కాపుకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే. ఆయన మీకు సపోర్ట్ చేస్తున్నాడా ఈ విషయం? తప్పకుండా అండి. తిన్మర్మలన్న గారు అప్పుడు ఫస్ట్ సారి ఓడిపోయిన తర్వాత రెండోసారి మున్నూరు కాపులు, బీసీలు, అన్ని కులాలు కూడా తిన్మర్మలన్న లాంటి వ్యక్తి కావాలనే ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా మనము గెలిపించుకున్నాము. ఈరోజు తప్పకుండా బీసీలకు ఆయన న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మున్నూరు కాపులకు కూడా ఆయన పుట్టిన కులాన్ని కూడా తప్పకుండా న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు తప్పకుండా అందరి గురించి కూడా కొట్లాడుతున్నారు, ఏమాత్రం డౌట్ లేదు. వారు మాత్రం ఈరోజు ఎమ్మెల్సీగా మాత్రం కాకుండా అందరితోని సామాన్యంగా ఒక పౌరుడిగా న్యాయబద్ధంగా అందరికి హెల్ప్ చేయాలనే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి
వాటితో ఉన్న సన్నిహితం గురించి నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎపెక్స్కి సంబంధించి కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు మారుతారు అనే ఒక ఇది కూడా నడుస్తూ ఉంది. అంటే మీరు మారుతారు అదని చెప్పేసి ఇది నడుస్తుంది. మీరు కాకుండా ఇంకెవరైనా వేరే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి వస్తే మీరు స్వాగతిస్తారా? ఎలా స్వాగతిస్తామండి? అసలు మున్నూరు కాపులలో వేరే కులాలు వద్దనేదే ఫస్ట్ నేను అందుగురించి నేను బయటకు వచ్చేసింది. మీరు ఎలాగైనా కూడా మళ్ళీ 5 సంవత్సరాల లోపల మళ్ళీ వేరే కులాలు కలపాలని ఈ రోజు డైరెక్ట్గా నన్ను అడిగినారంటే ఏదో ఒక రోజు మీరు తీర్మానం చేసి ఈ కులాలన్నీ కలిపేస్తామని మీరు అంటారు. అందుగురించి నేను బయటకు వచ్చి పోరాటం చేసి ఈ రోజు ఒక సంఘంగా బలంగా ఉన్నాను. ఈరోజు ఒక మున్నూరు కాపులలో వేరే కులాలు కలవకుండా అందరు అన్నదమ్ముల్లాగా ఉందాము. రేపు పొద్దున బీసీలు రాజ్యాధికారంలో రావాలి. ఈరోజు ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు కూడా ఒక మున్నూరు కాపు ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నంలో నాకు ఎందుకు ఉండదండి? ఈరోజు బీసీలలో ఎవరు ముఖ్యమంత్రి అయినా నేను స్వాగతిస్తాను. దానిలో నాకు కులం ఉండాలని కోరుకోవడం తప్పలేదు కదా. ఎందుకంటే నేను రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి వద్దనుకొని ఈరోజు ఇంత ఆనెస్ట్గా నేను పనిచేస్తున్నాను. ఈరోజు అయితే నిజంగా రేపు ఏ పార్టీ అయినా ముఖ్యమంత్రిగా మాకు మున్నూరు కాపులకు ఇస్తామంటే కూడా మేము తప్పకుండా మున్నూరు కాపులు కూడా సపోర్ట్ చేయడానికి కూడా అందరిలో ఆలోచన విధానం ఉంది. నా ఒక్కడిది కాదు. అది కాకపోయినా బీసీలలో అందరితో పాటుగా మాకు కూడా ఈరోజు రెడ్డిలు ఉన్నారు చూడండి, 43 మంది ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఈరోజు మా మున్నూరు కాపులు ఒక్క మంత్రి కూడా దిక్కులేడు ఈరోజు అయితే క్యాబినెట్లో. పోయినసారైనా జోగురామన్న గారు ఉన్నారు, గంగుల కమలాకర్ గారు ఉన్నారు. ఈరోజు ఎవరికి ఇవ్వలే. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది ఉన్నారు చూడండి. మాకు ఒక్క కార్పొరేషన్ ప్రకటించి కూడా ఇప్పటివరకు కూడా కమిటీ వేయలే, ₹1 ఫండ్ ఇవ్వలే. ఈరోజు అయితే మేమంతా యూనిట్గా ఉండి మీరంతా బలం కొట్లాంటే మాకు వచ్చేది కదా. మీ స్వార్థం కోసం ఎవరికి వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఈరోజు కులంకు ఈ గతి వచ్చింది. ఈరోజు మళ్ళీ రోడ్డు మీద పడి కొట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు మున్నూరు కాపులంతా కూడా ఈరోజు ఎంతో బాధపడే పరిస్థితి తీసుకొచ్చినారు ఈరోజు అయితే. అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మా సత్తా ఏంటో మేము చూపించుకుంటామంటూ కూడా మీరు అంతర్గతంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అంతర్గతంగా లేదండి, డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. నేను అక్కడ బీసీలు ఉంటే బీసీలకు సపోర్ట్ చేస్తాం. ఆడ ఎవరు ఏ కులం ఉన్నా బీసీలలో అక్కడ దానిలో రిజర్వేషన్లో ఎస్సీలు ఉన్నా ఎస్సీలకు సపోర్ట్ చేస్తాం, ఎస్సీలు ఉంటే సపోర్ట్ చేస్తాం. కానీ మాకు అవకాశం ఉండే దగ్గర మున్నూరు కాపులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవడం కోసం డైరెక్ట్గా నేను మాట్లాడతాను. మాకు అవకాశం ఇవ్వండి. మున్నూరు కాపులు అంటే మోసం చేసే కులం కాదు. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి మున్నూరు కాపులు పంట పండించి అన్ని కులాలకు పంచే కులం కాబట్టి మున్నూరు కాపులను రేపు పొద్దున బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నమ్ముతారు. ఈరోజు రాజ్యాధికారంలో అన్ని కులాలు ఈరోజు ఇదివరకు వెల్మ కావచ్చు, ఇప్పుడు రెడ్డి కావచ్చు, కానీ మున్నూరు కాపులు తప్పకుండా మాతో ఉంటేనే మీరు రేపు పొద్దున రాజకీయ పీఠం, ముఖ్యమంత్రి పీఠం ఉంటుంది అనేది వాళ్ళకి గుర్తు తెలుసు. కానీ ఎక్కడైనా కూడా ఈరోజు మాకు కుమ్ములాటలతోని వాళ్ళు ఈరోజు లాభపడుతున్నారు. మేమేమో ఇంకా పల్లకిలు మోసే పరిస్థితిలో ఉన్నామనేది నేను తెలియజేస్తాను. అయితే అంటే ముఖ్యంగా ఇప్పుడు అపెక్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ అధ్యక్షుడి పదవికి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంబసీగా అనిపిస్తుంది. అంటే 20 సంవత్సరాలు ఉన్నాయి కదండి కులంలో. ఇదేంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు? కులాన్ని పెద్దలందరూ వాళ్ళ రాజకీయంగా ఉంటే అయిపోతాయి కదా, గౌరవంగా ఉంటే ఈ రాజకీయ నాయకులు అయిపోతాయి కదా అంటే ఒకటి అపెక్స్ అని పెట్టి కులాన్ని నాశనం చేయడానికి పనిచేస్తారు తప్ప ఈ కులం ముందుకయ్యే పరిస్థితుల్లో వాళ్ళతో కాదు. ఎందుకంటే నేను నమ్మిన 5 సంవత్సరాలు నమ్మినాను, కానీ 5 సంవత్సరాల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. వాళ్ళకైతే లాభపడ్డారు. ఈరోజు అయితే ఎంపీలు అయినారు, అన్ని చైర్మన్లు వచ్చినాయి, ఎమ్మెల్సీలు వచ్చినాయో లేకపోతే ఏదో పదవులు వచ్చినాయో, కానీ ఈరోజైతే ఏం జరగలే. ఇలా వారందరి వైఫల్యమే ఈరోజు మాకు ఒక మంత్రి పదవి లేదు. వాళ్ళందరి వైఫల్యమే ఈరోజు ఆ 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 3 గెలుస్తారు. నేను ఒక్కడేనండి, నేను గ్రామాలు తిరుగుతా, 20 గంటలు పనిచేస్తా, కులాన్ని ఒక్కడానికి పనిచేస్తా. మీరు అందరు రాజకీయంగా కూడా ఒక 50 మంది పెద్దలు ఉంటారు అన్ని పార్టీలలో. మీరు అందరు 50 మంది నెలకో 2 నెలలకో 3 నెలలకో కూర్చొని మన కులం ఎట్లా చేద్దాం, ఎట్లా ముందుకు వెళ్దామని ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. అరే ఇదంతా కులం అంతా ఒకటైతే నా పదవి పోతుందో, నేను పొద్దు నాకేం రాదో, మరి ఇక్కడ ఓ పార్టీకి అయితే ఇక్కడ వాళ్ళు లాభపడతారు అనే స్వార్థం వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు కులము వెనుకబడిపోయే మళ్ళీ కుల సంఘాలు ఈరోజు విడిపోయే పరిస్థితికి వచ్చేసినాయి ఈరోజు అయితే. అంటే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటేనేమో అపెక్స్ కావచ్చు, లేకపోతే మున్నూరు కాపు సంఘానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా ఇంత ఇది నడుస్తుంది కదా, ఇంత ఇది నడుస్తున్న నేపథ్యంలోనే అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకేం కావాలి?
ఒకటేనండి, ఈరోజు నా తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ ఒకటే నేను మాట్లాడేది. ఎందుకంటే 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఇంకెన్ని రోజులు మనము మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేక ఎన్ని రోజులు వెనక పడిపోతాము. మరి ఈ రోజైనా మీలో చైతన్యం రావాలి, ఎదిరించే పరిస్థితి రావాలి. ఎవరో పిలిస్తే ఏదో తీస్తే కాదు. ఈరోజు బుక్కడి అన్నం పెడతాడు కావచ్చు, లేకపోతే ఒక 5,000 ఇస్తాడు కావచ్చు, రాజకీయ నాయకుల ఓటేసి ఒక మంచి ఉన్నత స్థానంలో మన కులం ఉండాలి, మనం ఆలోచించాలి. వాళ్ళకు మనం ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మారుతారు. ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు మనం వింటామో మనము ఇంకా మన మీదనే ఉంటారు, కానీ ఇంకా వాళ్ళు మారరు. ఈరోజు నేను ఒక్కడిని 10-20 నుంచి ఉన్నాను కాబట్టి, కులం మీద సామాజిక సురవ ఉంది కాబట్టి, ఒక మనకి అన్యాయం జరుగుతుందని ఈరోజు వాళ్ళందరికీ ఎదిరిస్తున్నాను. నేనైతే మారాలంటున్నా, నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు. రేపు పొద్దున అపెక్స్ పెద్దలందరూ కూడా మీరు మారండి, మన కులం కోసం మీరు పనిచేయండి, తప్పకుండా అందరం యూనిట్గా ఉంటే రేపు పొద్దున మీకు రాజకీయంగా పదవులు వస్తాయి. లేదంటే మీ జాగాలో మీరు ఉంటారు, కులం ఒక్క దిక్కు ఉంటుంది. రేపు పొద్దున కులంకు రేపు ఎవడు న్యాయం చేస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం. రేపు అక్కడ మాకు కావాల్సింది ఏముందండి, ఆకలి బుక్కడు అన్నం పెట్టాలా, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు చదువు కోసం ఫండ్స్ లేవు, మాకు ఒక హాస్టల్ బిల్డింగ్స్ లేవు. ఈరోజు రైతు కుటుంబం ఈరోజు 20% కొద్దిగా ఆర్థికంగా నాలాగా ఉన్నారు కావచ్చు, 80% పేదరికంలో ఉన్నారు. వాళ్ళ కోసం పనిచేయాలని నేను అదే దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను సోషల్ సర్వీస్లో డాక్టరేట్ తీసుకున్నాను. మా చిరంజీవి గారు అప్పుడు మన బ్లడ్ బ్యాంక్లో తీసుకుంటే నేను అంబులెన్స్లో నేను అప్పుడు తీసుకున్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చినప్పుడు అక్కడ నేను చాలా రోజులు సేవ చేస్తాము. తర్వాత ఒక నిత్యాన సత్రం కట్టించినాము. ఈరోజు వేమనాడలో చిరంజీవి గారితో కూడా ఇనాగ్రేషన్ చేసాము. ఈరోజు సామాజిక స్పృహ ఉంటుంది కదండి కులం అంటే. ఈరోజు అయితే ఈ కులంలో అప్పుడు చిరంజీవి గారు వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయినారు. పవన్ కళ్యాణ్ గారు పోయినారు, అక్కడ ఆంధ్రలో సక్సెస్ అయిపోయినారు. ఇక్కడ కూడా బలంగా మాకు ఒక సామాజిక వర్గంలో మా వాళ్ళకి వెళ్ళి ముందు వచ్చి కమ్యూనిటీని ముందుకు నడిపిస్తే బాగుంటుంది రాజకీయంగా అనేది కూడా మేము ఎదురు చూస్తున్నాం. కానీ అందరూ కూడా ఎవరి స్వార్థం కొద్దే ఉన్నారు. త్వరలో మంచి రోజులు వస్తాయని ఆలోచన ఉంది. ఈరోజు మేమైతే తప్పకుండా మేము బలంగా మున్నూరు కాపులందరూ చైతన్యవంతమైంది. తప్పకుండా మంచి కోసం ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ ఆలోచిస్తున్నాను నేను అనుకుంటున్నాను ఈరోజు అయితే. అంటే ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా తెలంగాణకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మా సార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నేను పనిచేశానండి పవన్ కళ్యాణ్ గారు తోని అప్పుడు యువరాజ్యంలో ఉన్నప్పుడు. నేను ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని 3 సార్లు వేమనాడ తీసుకెళ్లానండి. ఒక్కసారి పద్మశాలిలో సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ టైం పార్టీ ప్రకటించే ముందు తీసుకెళ్లాను ఒక నమ్మకం మీద. తర్వాత 2వ సారి ఎలక్షన్లో వచ్చినారు. 3వసారి కూడా మా నిత్యాన సత్రం ఓపెనింగ్కి వచ్చారు. అనుబంధం ఉంటుంది కదండి, ఆయన మెగాస్టార్ అయినా కూడా అనుబంధం అనేది నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత ఓడిపోయినా ఎంత బాధపడ్డ నాలాగా ఈరోజు డిప్యూటీ సీఎంలో ఈరోజు ప్రపంచంలో ఈరోజు ఆయనకు అంత మంచి పేరు వచ్చిందంటే అన్నిటి కోర్చుకొని ముందుకు వెళ్ళింది కదా. ఈరోజు కూడా నేను కూడా అలానే నా కమ్యూనిటీ కోసం, నా వాళ్ళ కోసం, బీసీల కోసం, ప్లస్ ఈరోజు మొత్తం వరల్డ్ వైడ్గా అక్కడ కాపులు 29 పేర్లతో పిలువడ్డ 25 నుంచి 30 కోట్ల మంది కోసం ఈరోజు నా ప్రయాణం అనేది సాగుతుందంటే నాకు ఉండదా అండి? తెలంగాణలో నా మున్నూరు కాపులను ఎలా కాపాడుకోవాలి, ఈ రాజకీయ నార్తల స్వార్థము ఈరోజు తిప్పికొట్టాడు, ఎలా తిప్పికొట్టాలో నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఆయన వంగటి మౌనంగా ఉన్నాడండి. ఆయన పోయిన తర్వాత మున్నూరు అక్కడ కాపులందరూ ఒకటి కాలేదా? మరి ఈరోజు అక్కడ ముద్రగడ పద్మనాభము ఆ రోజు ఎంత పెద్ద ఉద్యమం చేసిండు అప్పుడు రిజర్వేషన్ గురించి. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి. మొన్న 10 లక్షల మంది మొన్న మేము ఆ గర్జన జరిగేది మా వాళ్ళు స్వార్థం కొద్ది ఆపినారు. ఎవరికో ఒక పార్టీకి పేరు వస్తుంది, ఆయనేంది చేసేది, మేమేందుకు చేయొద్దు అనే దానిలో మేము అక్కడ పరేడ్ గ్రౌండ్ బుక్ అయిపోయాక దాన్ని పోస్టర్ ఆవిష్కరణ చేస్తాని మళ్ళీ వారం రోజులని ఈరోజు మమ్మల్ని నీరు గారు చేసినారు. ఎవరు నీరు గార్చారండి? అపెక్స్ పెద్దలు. ఈరోజు మేమంతా రెడీ ఉన్నాం రావడానికి. మేము డబ్బులు అడుగుతున్నామా? మీరు మీటింగ్ పెట్టండి అయ్యా, మేమందరూ కూడా వచ్చి మన బలం నిరూపణ చేస్తాం. ఆ బల నిరూపణ ఏకుండా కూడా ఆపడేస్తారు. రేపు కొండదేవన లాంటి ఒకటి ఉంటే మళ్ళీ బల నిరూపణ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. రేపు పొద్దున మనకు పుట్టగతులు ఉన్నాయని ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చినారు. నేనేమన్నాను ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణలో అరే గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెట్టమన్నాను, మీకు చేత కాదా? అక్కడ యూనిట్ అవుతాం కదా మేమైతే. అక్కడ కాపులు అయితే మున్నూరు కాపులు అయితే యూనిట్ అవుతారు కదా. టోటల్గా ఒక 500 మందితోని ప్రకటించుకొని రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటే అయిపోతుందా? ఎవరిని తీసుకొని పెట్టేస్తే వాడు చేస్తాడా? వాడు స్వార్థం కోసం మళ్ళీ 3 ఏళ్ళు వాడుకుంటాడు. కులం అంతా తర్వాత ఏమైపోతుంది? నిర్వీర్యం అయిపోతుంది. ఈరోజు తర్వాత ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో మున్నూరు కాపులకి ఇంతేరా వాళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా
నష్టపోయేది కూడా వాళ్ళే. ఏదైతే రాజకీయంలో ఉన్న పెద్దలు ఈరోజు వాళ్ళ ఒక్కరి స్వార్థం కోసం వాళ్తే రేపు పొద్దున నష్టపోయేది కూడా వాళ్ళే. కానీ వాళ్ళు రాజకీయ పెద్దలందరూ 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరి పార్టీలో వాళ్ళు మున్నూరు కాపులను బలం చేద్దాము. రేపు పొద్దున రాజకీయంలో 50 మంది ఒకే దగ్గర నిలబడరు కదండి. రేపు 119 నియోజకవర్గాలు రేపు 156 అవుతాయి. రేపు అక్కడ అందరు నిలుచుంటారు కదా. అక్కడ మున్నూరు కాపులు బీసీలు కలుపుకొని పోయి మేము గెలిపియమా? అది అసలు అది లేనే లేదు. ఈ రోజు అన్నం తిన్నాము అయిపోయింది కాదండి. రేపు పొద్దున కూడా భవిష్యత్తు మున్నూరు కాపులు బలంగా ఉండాలనే ఆలోచన విధానం కొద్దీ నేను పని చేస్తున్నాను. వాళ్ళకేముంది, ఈ రోజు నాకు గడిస్తే చాలు, పేపర్లు ఎత్తే అయిపోతుంది, ఈ రోజు ఒక నేను కనిపిస్తే చాలు అనేది అనుకుంటారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేను నేను. ఎందుకంటే చిరంజీవి గారి అనుభవాలు, పవన్ కళ్యాణ్ గారి వారితో పనిచేశాను కాబట్టి ఆలోచన విధానం నాకు ఉంది. ఈరోజు కూడా చాలా మంది అండి, ఈరోజు కూడా ఒక కార్పొరేషన్, ఈరోజు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి గంగుల కమలాకర్ గారు ఈరోజు ఒక బీసీ మంత్రి అయ్యిండు. జోగురామన్న గారు అయినారు. ఈరోజు ఒక కౌన్సిలర్ నుంచి బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యండి. ఈరోజు అయితే అది ఈరోజు ఎంత కష్టపడి వాళ్ళు వచ్చినారు, వాళ్ళందరూ కూడా కాపాడుకోవాలి. మనం కూడా అని చెప్పి ఆలోచన వీళ్ళకు ఉండాలి కదా. వేరే కులాలు తీసుకొచ్చి కలిపి మనం సంఖ్య పెంచుకుందాము అని చెప్పేసి అంటారండి. ఈరోజు చూడండి, మీరు అంటారు ఈటల రాజేందర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి దేవన్న అంటారు. ఎలా తీసుకుంటామండి? ఈరోజు గంగపుత్రులు మరి ముదిరాజులు సంబంధాలు పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఎవరికి వాళ్ళు ఆ సంఖ్య పెంచుకోవడానికి దానిలో ఆ బీసీలలో మేము ఉన్నామని చెప్పుకుంటారు అంతే. ఈరోజు కూడా మేము కూడా వేరే కులాలతో మేము ఎందుకు కలుస్తామా? అసలు కలవనే కలము, కలిసే పరిస్థితే లేదు. దానికోసం ఈరోజు పోరాటం చేసి అపేక్ష నుంచి బయటకు వచ్చి మళ్ళీ సొంతంగా పాత ఏది సంఘం ఉందో దాని ద్వారా మళ్ళీ అధ్యక్షుడే నేను పోరాటం చేస్తాను. ఎట్టి పరిస్థితుల వాళ్ళందరూ ఒకటైనా నేను ఒక్కడిగా నాతో అందరూ కూడా ఈరోజు మొత్తం మంది మున్నూరు కాపులు అందరూ నాతో ఉన్నారు. రేపు పొద్దున పోరాటం చేస్తాను, నా కులాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే అంటే ముఖ్యంగా కొండదేవన్న ఇంత అగ్రెసివ్గా ఉండడానికి, ఇంత ఇదిగా వెళ్ళడానికి వెనకాల పవన్ కళ్యాణ్ ఫోర్స్ ఉంది, వెనకాల పవన్ కళ్యాణ్ అనే ఒక ధైర్యం ఉంది. అందుకనే కొండదేవన్న ఇంత సూటిగా మాట్లాడుతున్నారు, ఇంత సూటిగా వెళ్తున్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నేను చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుంటా అండి, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శం తీసుకుంటా, మా గంగుల కమలాకర్ గారిని ఆదర్శం. మీరు ఏ వ్యూహం తీసుకున్నా దాని వెనకాల పవన్ కళ్యాణ్ కి చెప్పకుండా చేయరు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదంతా ఇవరు అనుకునే అండి. ఏదైతే ఏందండి, మాకు ఈరోజు బీసీల కోసము ఆయన పవన్ కళ్యాణ్ గారు కొట్లాడినారు. మరి అక్కడ కూటమిలో వారి యొక్క డిప్యూటీ సీఎం అయి ఈరోజు ప్రధానమంత్రికి అంత దగ్గరున్న వ్యక్తి ఎవరండి? ఈరోజు అయితే ఈరోజు నా అంటే బీసీలందరినీ గౌరవిస్తాను. నా కులం వాడైతే నాకు ఉంటది కదండి, నేను ఆయనతో పనిచేశాను. ఈ రోజు నేను ఆయనతో అలానే ఉంటే ఈ రోజు మినిస్టర్గా ఉండేవాడిని, ఇక్కడ ఒక రాజ్యసభ ఉండేవాడిని. నాకున్న ఆలోచన ప్రకారం ఒక రైతు బిడ్డ నేను, ఎందుకంటే ఫైట్ చేస్తున్నా. ఈరోజు నేను ఎంత చేయాలో చేస్తాను. ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా అడగకుండా 3000 మీటింగ్లు పెట్టాను. నేను నా కులం కోసం మీటింగ్లు పెట్టినా, రాజకీయం కోసము చిరంజీవి గారి కోసం నేను చేశాను. ఈ రోజు కూడా వారంటే అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది. ఈరోజు మాకు బండి సంజయ్ గారు అన్నా, గంగుల కమలాకర్ గారు అన్నా ప్రతి ఒక్కరు నేను గౌరవిస్తాను. కానీ ఒకటే, ఈరోజు మీరు అపేక్ష అనే పెద్దలందరూ మీరు 50 మంది మీరందరూ బలంగా ఆలోచించి కులాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయండి. సంఘాలు ఉండనియండి, మీరు పెట్టుకోండి, నేను పెట్టుకుంటా, ఏదైనా అందరం కలిసి ఉంటేనే పోతుంది. లేకపోతే మీరు ఇలాంటి పరిస్థితి వేరే కులాలు కలపాలంటే కొండదేవన్న మాత్రం ఒప్పుకోడండి. ఎట్టి పరిస్థితుల్లో వేరే కులాలు కలవనియా. నేను వాళ్ళు ఉండని, వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కులంలో వాళ్ళు ఏంది, వాళ్ళు వచ్చి నీకు కలపమన్నారా? కొండదేవన్న ఎందుకు ఒత్తిడి చేయాలి? మీరైతే ఈ కులాలు కలుపుదాం, మన సంఖ్య వేద్దామని ఎందుకు తీసుకురావాలా? దానికైతే మాకు బాధగా ఉందండి. అదైతే అంటే ముఖ్యంగా కొండదేవన్న ఖచ్చితంగా కూడా నా కులాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్తాను, కడదాకా కూడా నా కులం కోసం అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్.